నెల్లూరు జిల్లా వైసీపీలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లిపోయారు. జిల్లా వైసీపీకి అన్ని విధాలా పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీ వేమిరెడ్డితో అనిల్కి ఉన్న విభేదాల కారణంగానే ఆయన వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే జిల్లాలు దాటి వెళ్లిన అనిల్ నెల్లూరు సిటీలో చక్రం తిప్పుతూ వేమిరెడ్డిపై పంతం నెగ్గించుకోగలిగారు. సిటీ టికెట్ తన వారికే ఇప్పించుకొని వేమిరెడ్డి వర్గానికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కొత్త అభ్యర్థికి వేమిరెడ్డి వర్గం సహకరిస్తుందా? ఎన్నికల్లో రెండు గ్రూపులు కలిసి పనిచేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కూర్పు విషయంలో వైసీపీ ఆచితూచి అడుగులేస్తోంది. ఎంత ఆచితూచినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇంకొందరు వేరే దారి కనపడక పార్టీలోనే ఉంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే నెల్లూరు సిటీ సెగ్మెంట్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాల్ని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఆ పార్టీ అభ్యర్థులందరి విజయానికి అన్ని విధాలా అండగా నిలిచారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ విజయానికి ఎంతో సహకరించారు. అయితే అనిల్ మంత్రి అయ్యాక వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడి అది క్రమంగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయించింది. దాంతో నెల్లూరులో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. తాను ఎంపీ బరిలో దిగాలంటే 3 అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థుల్ని మార్చాలని పట్టుబట్టిన వేమిరెడ్డి నెల్లూరు సిటీ సెగ్మెంట్లో సక్సెస్ అయ్యారు. ఆ ఎఫెక్ట్తో సిటీ ఎమ్మెల్యే అనిల్ నరసరావుపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సిటీ ఎమ్మెల్యే ప్రమోషన్ పేరుతో నరసరావుపేట ఎంపీ క్యాండిడేట్ అయ్యారు. అక్కడ బీసీ లెక్కలు, సిటీలో సర్వే నివేదికలతో అనిల్కు స్థానచలనం తప్పలేదని చెప్తున్నప్పటికీ దాని వెనుక వేమిరెడ్డి మంత్రాంగం ఖచ్చితంగా ఉందంటున్నారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వేమిరెడ్డి సూచించిన అభ్యర్థే పోటీలో ఉంటారని అందరూ భావించారు. దానికి తగ్గట్టే అక్కడ పోటీకి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్ పేర్లు సూచించారాయన. అయితే ఆ ప్రతిపాదనలు పక్కన పడేసిన వైసీపీ పెద్దలు ఎవరూ ఊహించని విధంగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఖలీల్ అహ్మద్ అభ్యర్థిత్వం కోసం తెర వెనుక తతంగా నడిపించింది అనిలే అట. ప్రకటించిన అభ్యర్థి ఎమ్మెల్యే అనిల్ కుమార్ సూచించిన వ్యక్తి కావడం జిల్లా వైసీపీ శ్రేణులకు పెద్ద షాకే ఇచ్చింది. వాస్తవానికి జిల్లా పార్టీకి పెద్ద దిక్కు కనుక వచ్చే ఎన్నికల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించిన వ్యక్తికే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రతిపాదన పక్కన పెడతారని ఎవరూ ఊహించలేదు. నెల్లూరు సిటీ సీటు తాను సూచించిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఖలీద్ అహ్మద్ విషయం జాబితా ప్రకటించడానికి అరగంట ముందు చెప్పిందట వైసీపీ. అలా అనిల్ పంతం నెగ్గించుకోవడంపై వేమిరెడ్డి రియాక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. తన మాట చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు టచ్లో లేకుండా వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సమేతంగా చెన్నైకి వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దలు కాంటాక్ట్ చేద్దామంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారట. ఎన్నికల ముందు వేమిరెడ్డి అలా అలకపాన్ పెక్కడంతో జిల్లా వైసీపీ నేతల్లో లేనిపోని భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడేం చేస్తారు? ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో రాజీపడి సమన్వయంతో ముందుకు సాగుతారా? గత ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకి ఆర్థిక అండదండలు అందించిన ఆయన ఈసారి సహకరిస్తారా అన్న చర్చలు మొదలయ్యాయి. అదీ కాకపోతే తనకు జరిగిన అవమానంతో వేమిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరుగుతారా? అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న చర్చలతో నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు టెన్షన్ పడిపోతున్నాయి. మరి వైసీపీ పెద్దలు వేమిరెడ్డిని ఎలా సముదాయిస్తారో, వేమిరెడ్డి వర్సెస్ అనిల్ పంచాయతీకి ఎలా తెరదించుతారో చూడాలి.